ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏమొచ్చినా ఆ ప్రభుత్వానికి అట్ ది సేమ్ టైం టాలీవుడ్కి ఒక రిలేషన్ అనేది మనం చూస్తూ ఉంటాం. విష్ చేయడము, లేకపోతే ప్రభుత్వాలతో మంచిగా ఉండడము, సినిమా ఇండస్ట్రీకి ఏమైనా అవసరమైనా ఇప్పుడు ఇట్లాంటి ప్రీమియర్ షోలు, రేట్లు, లేకపోతే ఇంకేదన్నా ఇన్సెంటివ్స్ కావాలన్నా ఇటువంటివి అడుగుతూ ఉంటారు. అంతవరకు ఓకే, దాన్ని ఎవరు తప్పుపడడానికి లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత టాలీవుడ్ ప్రముఖులు చాలామంది పెద్దగా దగ్గరికి వెళ్లకుండా దూరంగా ఉంటున్నారు, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది ఇండస్ట్రీ అనేది ఒకటి ఉంది. తర్వాత మొన్న రీసెంట్గా ఆయన బర్త్డే అయితే కూడా కనీసం విషెస్ కూడా చెప్పడానికి ఎవరు కలవలేదనేది ఒకటి టాక్ అయితే ఉంది, కాంగ్రెస్ పార్టీలో ఉంది. అది మరి టాలీవుడ్లో కూడా చర్చ జరుగుతుంది. కొంతమంది మీ వాళ్ళే మాట్లాడుతున్నారు, మా వాళ్ళు మరీ టూ మచ్ చేస్తున్నారు, ఇట్లా వెళ్లకుండా ఏ ప్రభుత్వం అయితే మనకేంటి, ఏ పార్టీ అయితే మనకేంటి అనేది ఒకటి నడుస్తూ ఉంది. అట్ ది సేమ్ టైం అందువల్లనే ఆ కోపంతో ఇట్లాంటివి జరుగుతున్నాయి అనే ఒక చర్చ ఉందండి. నేను రేవంత్ రెడ్డి గారు అందుకే చేశాడని నేను అనట్లా, చర్చ జరుగుతోంది. తర్వాత ఇటీవల సక్సెస్ మీట్ జరిగినప్పుడు పుష్పది అల్లు అర్జున్ గారు హీరో, ఆయన ఏం మాట్లాడారో ఒకసారి ప్లే చేస్తాను, మీరు వినండి, మీ దృష్టిలో ఉండే ఉంటుంది. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సారీ మాట్లాడి గొంత ఆరిపోయింది. ముఖ్యమంత్రి సారీ మాట్లాడి గొంత ఆరిపోయింది. ముఖ్యమంత్రి సారీ మాట్లాడి సీఎం పేరు మర్చిపోయాడు తెలంగాణ. మిమ్మల్ని అడగండి, చూశారు కదా ఆల్రెడీ మీ నోటీస్ లో ఉండే ఉంటుంది. ఆ రోజే ఆయన లైవ్ లో ఏర్లో కూడా మా వాళ్ళు సరిగా కట్ చేసి చావాలా, పేరు మర్చిపోయానని కూడా అన్నాడు. అది మా ఏర్లోకి వచ్చింది పేరు అది ఆ రోజు పెద్ద చర్చ జరిగింది, ఇదేంటి ముఖ్యమంత్రి పేరు మర్చిపోవడం ఏంటి అని. నట్టుకుమార్ గారు కాదండి, ఇప్పుడు మీరు ఇందాక అడిగారు కదా, మీరు అడిగిన దానికి సినిమా ఇండస్ట్రీలో ఏ గవర్నమెంట్ రానియండి, ఇప్పుడు ఈ రోజు కాదండి, నాకు 35 సంవత్సరాల్లో సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి అది మీకు తెలిసిన విషయమే. మేము ఎవరు రానియండి, ఏ గవర్నమెంట్, రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ గారు వచ్చినా, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చినా, కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చినా, బీఆర్ఎస్ వచ్చినా, మేము అందరినీ కలవాలని, మొత్తం టోటల్గా అందరినీ కలుపుకొని వెళ్ళాలని మేము అనుకుంటాం. మాకు ఏమి కావాలో మేము గవర్నమెంట్ని అడగడానికి వెళ్తాం. అయితే ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో కొన్ని నిజాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో కొంతమంది పెద్దలు డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారిని కలుస్తున్నారే కానీ డైరెక్ట్గా ఆయన్ని తీసుకొని వచ్చి మొత్తం టోటల్గా మేము ప్రతి చీఫ్ మినిస్టర్ ప్రతి గవర్నమెంట్లో కూడా వాళ్ళని తీసుకొచ్చి సన్మానం చేస్తాం. ఎందుకంటే అది మాకు ప్రతిసారి కూడా మాకు అలవాటు ఏంటంటే గవర్నమెంట్ కాడికి వచ్చిన తర్వాత మేము సన్మానం చేసి మాకున్న కష్టాలు మేము చెప్పుకుంటాం. కానీ అది కొంచెం జరగలేదు అనేది, గ్యాప్ వచ్చింది అనేది ఒకటి. గద్దర్ గారి అవార్డ్స్ ప్రకటనలో కొంచెం వాస్తవాలు ఒప్పుకోక తప్పదు. గద్దర్ గారి అవార్డ్స్ దాంట్లో ఆయన మళ్ళా స్పందించిన తర్వాతనే అప్పుడు చిరంజీవి గారు ఇమీడియట్లీ ఛాంబర్కి, కౌన్సిల్కి, నేను కౌన్సిల్లో ఉన్నాను, అప్పుడు అందరికీ కూడా అప్పుడు ఇమీడియట్లీ చెప్పాడు, మీరు ఇమీడియట్లీ రియాక్ట్ అవ్వండి, ఏంటిది అని చెప్పేసి ఆయన మళ్ళీ ఇన్సిడెంట్ ఎందుకు ఇండస్ట్రీలో ప్రముఖులు కొందరు ఎందుకు ఈ రకంగా రేవంత్ రెడ్డి విషయంలో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు? ఏంటి వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటి? రేవంత్ రెడ్డి ప్రాబ్లం అంటే ఒకటండి, రేవంత్ రెడ్డి గారి విషయంలో గ్రూప్లో మాకు ఇక్కడ కరెక్ట్గా లేవండి, గ్రూప్స్ అయిపోయండి. ఈ గ్రూపులు అయిపోవడం వల్ల తెలంగాణ ఛాంబర్ ఒకటి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఒకటి, తెలుగు ఫిలిం ఛాంబర్ ఒకటి, ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఒకటి, ఎవరికి ఏమైపోయింది ఏంటండి, ఎవరికి కలుపుకొని వెళ్ళటానికి తీసుకొని వెళ్ళటానికి అనేది దాసరి నారాయణరావు గారితోనే వెళ్ళిపోయింది. ఒక గ్యాప్ మాత్రం వచ్చింది, ఇది వాస్తవం. నేను అనేది ఏంటంటే దాసరి నారాయణరావు గారు అప్పుడు ఆయన అందరినీ కలుపుకొని తీసుకెళ్లేవాడు, ఆ పెద్ద మనిషిగా అందరికి ఉండేవారు. కానీ ఇప్పుడు మీరు చేసేది బిజినెస్, ఎంటర్టైన్మెంట్ బిజినెస్ కదా.